ए यो हाड़ो इनकी इन बता खा लाओ హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము మిరియాలు తీస్తున్నామండి. సో ఈ వాటర్ ఎందుకంటే మేము ఈరోజు ఉప్మా నూకలు తీసుకొచ్చాము. పని చేసేట వాళ్ళకి ఉప్మా వండిద్దాం అనేసి నేనైతే వాటర్ తీసుకెళ్తున్నాను. తర్వాత ఉప్మా నూకలు కూడా తీసుకెళ్తున్నాము. సో పాపం ఆకలితో ఉంటారు కదా, అందుకే ఉప్మా నూకలు అయితే తీసుకెళ్ళి ఉప్మా వండిద్దాం అనేసి అంటున్నాము. ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మిరియాలు తీసే వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. చాలా కష్టపడి తీయాలి అనమాట. సో ఫ్రెండ్స్, ఇదేనండి లగేజ్. కొన్ని అయితే డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్తున్నాము, కొన్ని సామాన్లు తీసుకెళ్తున్నాము. వాటర్ అయితే కొన్ని మా హస్బెండ్ బాబుకి మోయించున్నాను. దగ్గర లేదండి, సేన్ అయితే దూరం ఉంది. సో ఇప్పుడైతే వెళ్దాం. సో హస్బెండ్ బాబు అయితే నీళ్ళు మొయ్యలేను అనేసి ఇచ్చేసాడు. ఇప్పుడు ఉప్మా నూకలు మోస్తున్నాడు. ఇప్పుడు ఘాట్ ఎక్కి కొండపైన అయితే వచ్చేసాము. దగ్గరలో వచ్చేసాము. సో ఇప్పుడైతే మా చేనులో వచ్చామండి. ఇక్కడ నుంచే మా గట్టు ఆల్రెడీ కిందకైతే తీస్తున్నారు. సో చూడండి, అక్కడైతే తీస్తున్నారు. నేనైతే వెళ్ళిపోతున్నాను తీయడానికి. ఈ లగేజ్ ఎక్కడ పెడదామా అనేసి ఆలోచిస్తున్నాను. కిందకి తీసుకెళ్ళిపోవడం ఏమో. ఇదేనండి మిరియాల తోట మాది, చూసారు కదా. కిందన ఇవి అయితే కాఫీ మొక్కలు, పైన చెట్టు పైన పాక్కొని వెళ్ళింది అయితే మిరియాలు. సేమ్ తమలపాకు మాదిరిగానే ఉన్నాయి. సో కిందకైతే వెళ్ళిపోదాము. ఇది పెరహాలిసా ఎసలే ఇది ఎందుకు కట్టుకుంటున్నానంటే మిరియాలు తీయడానికండి. ఇదే సంచి మాదిరిగా వాడతాము మేమైతే. సో ఇప్పుడు మిరియాలు తీసిన తర్వాత ఇది ఇక్కడ తీసి పట్టేయాలి. ఇప్పుడు తాడులు లేవు, దీన్నే కట్టేసి తాడులాగా కట్టేస్తాను. నిచ్చెన దగ్గర కట్టేస్తాను.
సో మధ్యాహ్నం ఆకలి వేస్తుంది అనేసి ఉప్మా అయితే తయారు చేస్తున్నాను. ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి వేగిన తర్వాత అయితే వాటర్ వేసేసాను. చూసారా, కలుపుకోవడానికి మంచి గట్టే ఉంది మాకైతే. దీంతోనే కలుపుతున్నాము. కర్రలు అయితే మామూలుగా కాలట్లేదు, చాలా బాగా కాలుతున్నాయి. ఈ కర్రలు అయితే ఇక్కడవే, మా తోటదే. సాల్ట్ మనకు సరిపోయినంత వేసుకుందాము, ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఉప్మా తినలేము. మా చేనులో పనికి వచ్చిన వాళ్ళు, హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఏరుతున్నారు. నేనైతే వాళ్ళ కోసం వంట చేస్తున్నాను. అది వంట అంటే ఉప్మా వండుతున్నాను. చాలా కష్టపడుతున్నారుగా, అందుకే వంట అయితే చేసి పెడుతున్నాను. చిన్న తప్పెలు అయిపోయింది, 2 సార్లు వండాలేమో, ఎందుకంటే సరిపోదు జనాలు. నేనైతే తక్కువ మంది వచ్చారనుకొని చిన్న తప్పెలు చేనులో ఉంది కదా అనేసి ఇంటి నుంచి తీసుకురాలేదు. దీంతో సరిపోద్ది అనుకున్నాను. ఈ తప్పెలతో అయిపోద్ది అనుకున్నాను. కాకపోతే అవ్వదేమో, ఎందుకంటే జనాలు వచ్చారు ఈరోజు. సో మిరియాలు అయితే ఎలా కాస్తుందో చూడండి. ఆకులు అయితే సేమ్ తమలపాకు మాదిరిగా అనేసి ఇందాక చెప్పాను కదా, చూసారు కదా, సేమ్ అంటే సేమ్ తమలపాకు మాదిరిగా ఉన్నాయి అనేసి కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు. తమలపాకు ఆకులు కదక్క అంటున్నారు. కాదండి, ఇవైతే మంచి మిరియాలు ఆకులు, సేమ్ అలానే ఉంటాయి, కానీ ఇవైతే మంచి మిరియాల ఆకులు. సో నేను ఇప్పుడు ఉప్మా తయారు చేస్తున్నాను కదా, ఆ మిరియాల ఆకులకి ఇప్పుడైతే తింటాము. సో మంచి మిరియాలు తీయాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే పైన ఎక్కి తీయాలి కదా. ఒక్కరోజు ఒక చెట్టు పట్టేస్తుంది తీయడానికి, చాలా ఇబ్బంది. ఒకరు 2 చెట్టులు 3 చెట్లు తీస్తే బాగుండును, కాకపోతే మరి తీయడానికి చాలా ఇబ్బంది కదా, అందుకే ఒక చెట్టు మాత్రమే తీయగలుగుతున్నారు. సో మ్యాక్సిమము నెల రోజు పట్టేవచ్చు తీయడానికి. మాకైతే ఇదే పని, ఈ నెల రోజుల్లో ఎక్కడ వెళ్ళడానికి అవ్వట్లేదు, మిరియాలు తీయడానికి అవుతుంది. పొరపాటున పైనుంచి పడిపోతే మాత్రం చాలా కష్టము. అందుకే చాలా రిస్క్ కూడా, భయం వేస్తుంది పని వాళ్ళకి, అదే వచ్చిన వాళ్ళకి అందరికీ జాగ్రత్త అనేసి చెప్తున్నాము. చాలా రిస్కు. హైట్ నుంచి పడితే ఏమైనా మామూలు ఉండదు. దగ్గర కూడా హాస్పిటల్స్ ఉండవు కదా. వీటితో అయితే లాభం అయితే ఉంటుంది, కానీ రిస్క్తో కూడిన పని. ఎందుకంటే లాభం ఉంటుంది కానీ కూలికి పెట్టుబడికే సరిపోతుందండి. మేమైతే కూలికే పెట్టుబడికే సరిపోతుంది లాభం. ఒక రోజుకైతే ఒకరికి 400 ఇస్తున్నామండి. సో ఇలాగే మధ్యాహ్నము వంట చేసి ఇస్తున్నాము. డ్రింక్ బాటిల్స్ ఇందాక చూపించాను కదా, అవి అలా ఇస్తున్నామండి. సో చాలా ఎక్కువ అవుతుంది, ఒకరికి 500 దాటిపోతుంది భోజనంతో. మా బాబు ముద్ద అయిపోతుంది. చిన్న తప్పెలు అయిపోయిందండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కువ జనాలు వచ్చారు అనుకోలేదు నేనైతే. మేము రాకుండా ముందుగా వచ్చేసారు అనమాట చేనులో. ఇక్కడ వచ్చాక తెలిసింది. మళ్ళీ వెళ్ళాలంటే కష్టమే కదా, రెండోసారి అయినా వండిస్తాను. వెళ్ళాలంటే ఘాటి దిగి మళ్ళీ ఘాటి ఎక్కాలి, అందుకని రెండోసారి అయినా వండిద్దాం అనేసి ఇది కొంతమందికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వండుతాను. సో ఇప్పుడైతే ఉప్మా అయిపోయిందండి. ఇదిగో ఇప్పుడైతే ఆకులు తీస్తాను. ఇందులో అయితే పెట్టేస్తాను ఆకులకి.
అడ్డాకులకి వెళ్ళాలంటే అవతల కొండకు ఉన్నాయి. మా చేనులో అయితే అడ్డాకులు లేవు కాబట్టి నేనైతే మిరియాల ఆకుల్లో పెట్టేస్తాను. బాగుంటుందండి. మిరియాల ఆకులోనే అడ్జస్ట్ అయిపోయి తినేస్తున్నాము. భయ సో నేనైతే పనిచేసేట వాళ్ళకి పిలుస్తున్నాను. ఇప్పుడు భోజనం పెట్టాలి కదండి ఈ ఆకుల్లో. వదినా రండి. వా ఎర్తా చించా హత్తో ఎర్రో గడక దాదా బా అవుతా తినవుతా. మిరియాల చెట్టు పైన ఎక్కి తీయాలంటే సాహసం చేయాలండి. సో పైన వేలాడి గబ్బిలాలు ఎలా వేలాడతాయో అలా వేలాడి తీయాలి. అంటే పైనుంచి కిందకి చూస్తే కళ్ళు తిరిగిపోతాయండి అలవాటు లేని వాళ్ళకైతే. నాకైతే ఫస్ట్ టైం అలాగే ఉండింది, కాకపోతే తప్పదు. సో చూడండి, కొన్ని అయితే పైన ఎక్కేదైతే వేర్లు కిందకి లాగేసి ఇచ్చేయండి అనేసి చెప్తున్నాము. సో అలా లాగేసి అన్ని వాళ్ళు అయితే తీసి ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ సంవత్సరం ఇబ్బంది అయిపోతాం అనేసి, ఇంకా హైట్ వెళ్ళిపోతాయి కదా, అందుకే కిందన దించేసి ఇచ్చేయండి పైన హైట్లో ఉన్నది అనేసి చెప్తున్నాము. కాబట్టి కిందన లాగేసి ఇచ్చేస్తున్నారు అన్ని వాళ్ళైతే. ఆకలి వేస్తుంది, అందుకే నేనైతే మజా తాగుతున్నాను. వా నందిని మరి నందిని ఒక చెయ్యి రాయి. వా పుసికొచ్చేదాన్ని కిందకి చేయరా. ड्रिंक को गोदी ताकि हाँ चिंजिता अति हल्ला है तक्कला किसका पटेन और आइंजा సో ఇప్పుడైతే తినేసి మళ్ళీ చెట్టుకు అయితే ఎక్కుతున్నాను. ఇది చిన్నది వాలిపోయి ఉంది, భయంలాగా ఉంది, భయం వేస్తుంది కానీ తప్పదు. సో ఇప్పుడైతే ఎక్కుతాను. ఎండిన కర్రలు విరుస్తున్నాను ఇంటికి తీసుకెళ్ళడానికి. భయం పుళ్ళు వంగిపోతుంది, భయం వేస్తుంది. పైన కొసాలు ఎక్కేస్తాను కానీ కదలకుండా మెల్లగా తీస్తున్నాను, వాలిపోతుంది చెట్టు.
సో జనాలు వచ్చారు కాబట్టి ఇన్నైతే తీసాము. ఇవి 3 మూటలు అటు కూడా ఉన్నాయి. చూడండి జనాలు అయితే బాగానే వచ్చారు. 10 మంది అవ్వచ్చు. 10 మంది వచ్చారు కాబట్టి ఇన్ని శాలేము. సో ఈరోజు పని అయితే అయిపోయిందండి. ఇదిగో ఇవన్నీ తీయాలండి. ఇటువైపు ఇవన్నీ మావే. అంత హైట్ ఎక్కాలంటే చాలా కష్టము. కష్టపడి ఎక్కుతున్నాము, తప్పదు కదా. సో నేనైతే మా చేను నుంచి బయటికి వచ్చేసానండి. అమ్మయ్య, కష్టపడి తోసి వచ్చాను. అంటే కాఫీ చెట్లు దగ్గర ఉన్నాయి కదా, తోసి వచ్చాను. చూడండి చేతులు ఇలా కోసాయి. సో వీడియో నచ్చింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ముందుగా అయితే మోసి తీసుకెళ్తున్నారు. నేను వెనకాల అయిపోయాను, నడవలేకపోయాను. సో ఆరినవి అయితే ఇలా కవర్లకి నింపి పెట్టేస్తున్నారండి. ఇది మా అత్తగారు తీస్తున్నారు. మా అభి పాప కూడా అక్కడ ఉంది. మా ఇస్బోన్ బాబు కూడా చూడండి బండితో అయితే ఆడుతున్నాడు. సో ఇవైతే తీసుకెళ్ళి ఇంటికి పెట్టేయాలి. మళ్ళీ ఎక్కువ ఆరకుండా ఉంటే మళ్ళీ రేపు తీసుకొచ్చి ఆరవేయాలి. ఆనంద్ Ito,